అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కృష్ణానదిలో మరోసారి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు వెళుతున్న ఓ ప్రయాణికుల పడవ మార్గమధ్యలో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా నదిలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక పడవ నదిలో వెళుతుండగా ఒక్కసారిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణం మధ్యలో పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. అక్కడ ముందుకు కదలకుండా అదేవిధంగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ పడవ ఎక్కడైతే ఆగిపోయిందో నదిలో అక్కడ లోతైనటువంటి ప్రదేశం, అది లోతైనటువంటి నదీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న 30 మంది ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఒకవేళ ఇక్కడ గనక పడవ ప్రమాదానికి గురైతే, బోల్తా పడితే మొత్తం ప్రాణాలు నీటిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. చాలా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. కాపాడండి కాపాడండి అని చెప్పి గగ్గోలు పెట్టిన పరిస్థితి. పడవ నదీ ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది కూడా. ఎందుకంటే ఇంజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజన్ ఆన్లో ఉండి కొంచెం ఆ మూమెంట్ ఉంటే ఆ నదిలో అదేవిధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆగిపోయేసరికి ఆ పడవ కొంచెం కుదుపుకు గురవుతుంది. కుదుపుకు గురైనప్పుడు ఒక్కసారిగా ఎటు వెయిట్ ఉంటే అటు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ వాటర్ కొంచెం లోతుగా ఉంటే అందరూ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డ పరిస్థితి. అయితే పడవలో ఉన్నటువంటి సిబ్బంది వెంటనే లంగర్ వేసి ఆ పడవను ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. పడవలో ఉన్నటువంటి సిబ్బంది లంగర్ వేసి పడవను నిలిపే ప్రయత్నం చేశారు. ఎటు పోకుండా, ఎటు బ్యాలెన్స్ మిస్ కాకుండా ప్రయత్నం అయితే జరిగింది. గింజపల్లి ఒడ్డున ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు దీన్ని చూసి అప్రమత్తమై పడవను తాడులతో ఒడ్డుకు లాగారు. వారి సహకారంతో పడవను సురక్షితంగా తీరాన్ని చేరివేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ పడవ ఒక్కసారిగా నది మధ్యలో ఏ విధంగా ఆగిపోయింది. చాలా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ దూరం నుంచి ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు. మొత్తం 30 మంది ఉన్నారు. అక్కడి నుంచి అరుస్తూ ఉన్నారు. ఆ 30 మంది కూడా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డటువంటి పరిస్థితి. ముందుకు ఎటు కదలలేనటువంటి పరిస్థితి. ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కొన్ని నిమిషాల పాటు కనిపించింది. ఇక ఒడ్డున కొంతమంది ఉన్నారు కాబట్టి, వాళ్ళు చూశారు కాబట్టి, దీన్ని గమనించారు కాబట్టి ఒడ్డుకు కష్టం మీద లాక్కుని, తాళ సాయంతో లాక్కుని ఇటు ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఒడ్డున పడిన తర్వాత మాకు ఇంకా భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం, లేదంటే ఏదైనా ఘోరం జరుగుంటే ఎంతటి విషాదం నెలకొని ఉండేదని చెప్పి వాళ్ళంతా టెన్షన్తో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నారండి. ఆ ప్రమాదం జరిగినప్పుడు పడవలో 30 మంది కూడా సురక్షితంగా ఇప్పుడు వాళ్ళు తాళ్లతో లాగిన తర్వాత బయటపడ్డారు. ఇంత జరిగిన తర్వాత కూడా కొంతమందికి స్వల్పంగా అస్వస్థతలు గురయ్యారు. ఎందుకంటే విపరీతంగా టెన్షన్ వచ్చేసి ఉంటుంది కదా. అసలు ముందుకు కదట్లేదు, మధ్యలో ఆగిపోయింది, అసలు మనం ఒడ్డుకు వస్తామా లేదా అని చెప్పి అందులో కొంతమంది మహిళలు, పెద్దవాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి బీపీలు కొంచెం డౌన్ అయిపోవటం, కొంత టెన్షన్ పడటం ఇవన్నీ జరుగుతుంది కదా. సో డెఫినెట్గా కొంతమందికి అస్వస్థతకు గురయ్యారు. అయితే దీంట్లో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంజన్ ఆగిపోవటానికి రీజన్ ఏంటి? దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. పోలీసులు ఆల్రెడీ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు ఎవ్వరికి ఏం అర్థం కాల. ఎందుకు ఆగిపోయిందో తెలియట్లేదు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఇంజిన్ ఆన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ కానటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఆఫ్ సడన్ టెక్నికల్ సమస్య వల్ల ఒక్కొక్కసారి ఇట్లా జరుగు ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ అంతమంది ప్రయాణికుల్ని తీసుకుని పడవ బయలుదేరినప్పుడు అది కూడా రోడ్ల మీద కాదు కదా, సడన్గా ఆగిపోతే ఏదైనా మరమ్మతు చేసి వెంటనే చేసుకోవడానికి. ఇక్కడ ఒక గ్రామానికి సమీపంలో ఉంది కాబట్టి వాళ్ళు చూసి లాగారు కాబట్టి సరిపోయింది. సమీపంలో ఒడ్డు అనేది వాళ్ళకి కనిపించకపోతే, మధ్యలో ఆగిపోయి ఉంటే, ఎవరు హెల్ప్ చేయడానికి అవకాశం లేకపోతే, ఆ సమయంలో ఏమన్నా కుదుపుకు గురై బోల్తా పడితే అతిపెద్ద ప్రమాదం జరుగుండేది కదా. ఎన్నో కుటుంబాలు చాలా శోకాన్ని మిగిల్చే పరిస్థితి ఉంటుంది. అదే చెప్తున్నారు, కొద్దిగా అదృష్టం ఉంది కాబట్టి బయటపడగలిగామని చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సేఫ్గా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి పరిస్థితిని కూడా వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పోలీసులు కూడా ఈ సమాచారం వెళ్ళేసరికి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.